ఒక అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి. ఒకరోజు వాటి మధ్య ఒక చర్చ మొదలయింది. ప్రతి జంతువు నేనే గొప్పని, దేవుడికి నేనంటేనే చాలా ఇష్టమని వాదించాయి. కాని ఎవరు గొప్పో ఎవరు నిర్ణయిస్తారు? ఎలా? ఏనుగు అడవిలో సవారీ చేయటానికి, ఒంటె ఎడారిలో ప్రయాణం చేయటానికి ఉపయోగపడతాయి. కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఆవు పాలు ఇస్తుంది. ఈ విధంగా ప్రతి జంతువు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంటాయి. జంతువుల మధ్య కలిగిన ఈ వాదనను ఆపడానికి దేవుడొక పరీక్ష పెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక పేదవాడిగా దేవుడు మారువేషంలో మొదట అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాడు. రాజా, నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అని అర్థించాడు. వెళ్ళవయ్యా, నాకే తినటానికి ఏమీ దొరకలేదు. ఇక నీకు ఎక్కడి నుంచి తెచ్చేది? కాసేపు నా ముందు నువ్వుంటే నువ్వే నాకు ఆహారమవుతావు అని సింహం గర్జించింది. దేవుడు ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. దయచేసి కొంచెం ఆహారం ఏర్పాటు చెయ్యగలవా అని అడిగాడు. ఏనుగు కోపంగా గీంకరించి, నాకే తినటానికి సరిపోవడం లేదు. ఇంకా నీకేనిస్తాను అంది. దేవుడు ఒంటె దగ్గరికి వెళ్ళి అడిగాడు. హాయ్, ఎవరు నువ్వు? ఏ దేశం నుండి వచ్చావు? నీ తిండి నీవు సంపాదించుకోలేవా? నా పొట్ట నింపుకోవడమే కష్టమైపోతోంది. వెళ్ళిపో అంది ఒంటె. ఇలా దేవుడు నిరాశపడకుండా ఆ అడవిలోని ప్రతి జంతువు దగ్గరకు వెళ్ళి అర్థించాడు. ఏ ఒక్కటీ కూడా పిడికెడు ఆహారం ఇవ్వటానికి ముందుకు రాలేదు. చివరకు దేవుడు ఒక కుందేలు దగ్గరకు వెళ్ళాడు. ప్రియమైన మిత్రమా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఏదైనా తినడానికి పెట్టినా ప్రాణాలు నిలిచేలా చెయ్యి అని మొరపెట్టుకున్నాడు. ఆ సమయంలో కుందేలు ఒక క్యారెట్ దుంపను తింటున్నది. దేవుడి అర్థింపు వినగానే కుందేలు తినడం ఆపి ఆ క్యారెట్ ముక్కను దేవుడికి ఇచ్చింది. ఈ చిన్న ముక్కతో నా కడుపెలా నిండుతుంది? సందేహంగా అడిగాడు దేవుడు. కొంచెంసేపు ఆగగలవా? నీ ఆకలి తీరేలా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని కుందేలు కొంచెంసేపు ఆలోచించింది. గబగబా ఎండిన కట్టెపుల్లల్ని పోగు చేసి 2 రాళ్లు పెట్టి వాటి మధ్య మంట రాజేసింది. తరువాత దేవుడితో ఇలా చెప్పింది. నేస్తమా, నా దగ్గర నేను తప్పయ్యే పదార్థమూ లేదు. నన్ను ఈ మంటలో కాల్చుకుని తిను. కొంతలో కొంతైనా నీ ఆకలి తీరుతుంది అని కుందేలు ఆ మంటలోకి దూకింది. దేవుడు ఆశ్చర్యపోయాడు. కుందేలు ఆ విధంగా చేస్తుందని ఆ ఆపద్బాంధవుడు కూడా ఊహించలేకపోయాడు. వెంటనే మంటల్లోంచి కుందేలును బయటకు తీశాడు. నువ్వు చిన్న జంతువు అయినా అందరికంటే గొప్పదానివి. ఈ ప్రపంచం నిన్ను చూసేలా నా దగ్గర ఉండే వరం నీకిస్తున్నాను. నీ త్యాగం నీకు సిరి సంపదలు, సుఖశాంతులు తీసుకువస్తాయి. నీ గొప్పతనం అనేక తరాల పాటు ప్రశంసించబడుతుంది అని దేవుడు ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఆ అడవి జంతువులందరూ కుందేలును ఎంతో గౌరవం, ప్రేమతో చూసేవారు. దాని సహనం, త్యాగం, ప్రేమకు ప్రతి ఒక్కరూ మన్ననలు చెల్లించారు. దేవుడు ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పించాడు. సత్యం, ధర్మం, త్యాగం, ప్రేమ ఎల్లప్పుడూ గొప్పవే. అవి మనల్ని నిత్యం ఉజ్వలంగా నిలబెడతాయి.